అందరికీ నమస్కారం. నిన్న 2 రోజుల క్రితం జగన్ పర్యటన పోలీసులు వద్దని వారించినా కూడా తక్కువ కాన్వాయ్తో వెళ్ళండి, అక్కడ చాలా జాతీయ రహదారి కాదు, ఇరుకైన రోడ్లు ఉన్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పిన వందల మందిని పోగేసుకొని జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా వెళ్ళి ఒక నిండు ప్రాణాన్ని తన కాన్వాయ్ కింద బలి తీసుకున్నాడు. దీనిపైన మన ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. చూస్తున్నాం నేను మొన్నటి నుంచి మీడియాలో, ఫస్ట్లో 2 రోజులు అతను సింగయ్య అనే అతను సాక్షాత్ మాజీ సీఎం వెహికల్ కిందే పడి చనిపోయాడు సార్. దాని గురించి వైఎస్ఆర్సీపీ ఇంత కించిత్ పక్షాత్తాపం కూడా ప్రకటించకపోగా ఇప్పటికీ కూడా వాళ్ళు అది తప్పు, ఫేక్ వీడియో అంటున్నారు. దాని గురించి మీ ఫేక్ వీడియో అని అనుకుంటే కిరణ్ గారు ఇమ్మీడియట్గా దానికి అంటూ ఒక క్లారిటీ వచ్చేయడానికి ఒక ల్యాబ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది బెంగళూరు ల్యాబ్లో అది ఎంతవరకు నిజాలు అనేది నిర్ధారిస్తారు. అయితే చాలా క్లియర్గా వీడియో ఎప్పుడైతే షేకీ ఉందో అది గ్రాఫిక్స్ కాదు అనేది ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి మనం. ఎప్పుడైతే ఇలా షేక్ వస్తుందో, ఎందుకోనంటే దాన్ని మామూలుగా మేము మీడియాలో ఉన్నాము, నేను ఒక డైరెక్టర్ని కాబట్టి నాకు క్లారిటీగా తెలుస్తుంది వీడియో కరెక్టా కాదా అనేది. ఏంటంటే దాన్ని మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని కనుక అక్కడే ఉంచాలి అని అంటే ఇట్లా స్టడీగా ఉండాలి కెమెరా, అంతేగాని ఇట్లా మూవ్ అవుతుందని అంటే గ్రాఫిక్స్లో దాన్ని ట్రేసింగ్ చేయటం అనేది చాలా ఇంపాసిబుల్. అట్లా చేయలేరు. అది అందులోనూ ఒక పర్సను, అదేమి గ్రీన్ మ్యాట్ స్టూడియో కూడా కాదు. ఇప్పుడు ఇదంతా మీకు వెనకాల కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ మ్యాట్లో మేము చేసిన ఇది. కానీ ఒకటేంటంటే నాకు అనిపించింది, ఆయన ఇమ్మీడియట్గా స్పందించి మానవతా దృక్పథంతో జగన్ గారు ఆయన కూడా పరిపాలించిన వాడే కాబట్టి ప్రజల్ని బిడ్డలుగా చూసుకోవాలనే దృక్పథం ఉండాలి ఏ ముఖ్యమంత్రికి. ఆయన ఎక్స్ సీఎం అయితే ఆయనకు కూడా బాధ్యత ఉండాలి. డెఫినెట్గా ఆయన కొంచెం స్టేట్మెంట్ ఇచ్చి ఏదో మానవ తప్పిదమనో పొరపాటు జరిగిందని, ప్రమాదం ఆయనేమీ డ్రైవ్ చేయట్లేదు, స్పందించాల్సిన తీరు గురించి మాట్లాడాను. అసలు ఆయన స్పందించి లేదండి ఇట్లా అనుకోలేదు, లేకపోతే అసలు మాకు కూడా తెలియదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ప్రజల మీద, ఇది మాకు రైట్ సైడ్లో జరిగింది. అది ఎక్కడైతే డ్రైవింగ్ సీట్ ఉంటుందో అక్కడ జరిగింది. ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కూడా చూసుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు, వాంటెడ్లీ చేయకపోయినా కూడా అక్కడ ఉన్న అరుపులకి గోలలకి అక్కడ కింద పడిపోయిన వ్యక్తి. అయితే అక్కడ ఉన్న జనాలు క్లారిటీగా ఏం చెప్తున్నారని అంటే, మేము హెచ్చరించాము అయినా సరే వాళ్ళు అట్లాగే ముందుకు దూసుకుపోయారు, అలాగే ఈడ్చుకుంటూ, అంటే దగ్గర కొన్ని ఫీట్ వరకు వెళ్ళిపోయింది. అది ఈ టైం లోపల కొంచెం స్పందన అనేది చాలా క్లారిటీగా ఉంటే ఆ మీటింగ్ బ్రేక్ చేసుకుని ఆయన నిజంగా చాలా హుందాగా ప్రవర్తించిన వాడు అయ్యి ఉండేవాడు. అలాగే ఆయన గనక హాస్పిటల్కి అదే కాన్వాయ్లో తీసుకువెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో. ఇంకా అంటే అదేమి డ్రామాటిక్ సీన్ చేయమని నేను చెప్పట్లేదు, హ్యూమానిటీ డ్రామా వేరు, హ్యూమన్ యాంగిల్ వేరు. ఆయన చూపించుంటే ఎంత బాగుండేది. అది పైగా ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు కూడా, ఆవిడ కూడా లేదు నేను అది ఫేక్ వీడియో అని అంటే క్లారిటీగా అక్కడ కనపడుతున్నప్పుడు అది ఫేక్ వీడియో ఎలా అవుతుంది? సరే, కనీసం నీ కాన్వాయ్ కింద పడి ఒక వ్యక్తి మరణించాడు, మీ పైన కేసులు పెడుతున్నాడు, దానికి కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ప్లస్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు సార్. అంటే పక్కకు లాగేసి అతన్ని, సింగయ్య అనే అతన్ని, అంతమంది వేలాది మంది సమక్షంలో జరిగింది కదా. అవును, వాళ్ళే కార్యకర్తలే తీసుకెళ్లి అంబులెన్స్లో వదిలేసి వచ్చి ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేయడానికి కూడా మాజీ సీఎంకి ఈగో అడ్డం వస్తుంది. ఇప్పటికి కూడా లేదు కదా. లేదు అంటే ఇప్పుడు టైం మనం ఈ వీడియో చేసేటప్పటికి సమయం మండే సాయంకాలం 5 గంటలైంది. 23వ తారీఖు ఈరోజు. ఇప్పటికి కూడా ఆయన దగ్గర నుండి స్టేట్మెంట్ కానీ ఫేక్ వీడియో అని చెప్తున్నారు, ఫేక్ వీడియో అని చెప్తున్నారు తప్ప స్టేట్మెంట్ ఏమీ లేదు. ఫేక్ వీడియో ఎలా అవుతుంది కిరణ్ గారు? ఇందాక నేను చెప్పినట్టు ఎవరో తీశారు, అది డ్రైవర్ని హెచ్చరించారు, కాన్వాయ్ కింద పడ్డాడు. కాన్వాయ్ కింద పడ్డాడు అనుకునేది ఏకంగా మాజీ సీఎం కార్ కిందే పడ్డాడు. ఆయన బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా జరిగింది, పుష్ప దానిలో అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న తోపులాటకి ఓ వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు ఒకతను జీవన్మరణ సమస్యతో ఆ బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు. అవునా? పరోక్షంగా కారణం అల్లు అర్జున్ కి ఇది చేశాడు, మీటింగ్ పెట్టాడా, అల్లు అర్జున్ సారీ చెప్పాడా? నాకు తెలియదు, తెలియకపోయినా కూడా నేను అందరికీ సారీ, ఇలాంటిది ఇంకోసారి జరగకూడదు అని కనీసం మరి ఆ మాత్రం కామన్ సెన్స్ అయినా మరి పరిపాలకులకు ఉండాలి కదా. సార్, ఆయన అంతకుముందు మీటింగ్లో, అదే మీటింగ్లోనే కొన్ని ఫ్లై కార్డ్స్ ప్రదర్శించారు సార్.
రపారపా నడుకుతామంటే పుష్పాలో డైలాగు తప్పే ఉంది రపారపా నడికితే అని స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. అంటే వైసీపీ కార్యకర్తలు అంటే అధినాయకుడు మెంటాలిటీ ప్రకారం వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారా? స్పాట్లో అంత జరిగితే ఆయనకు చెప్పచ్చు, లోకల్ లీడర్స్ ఉంటారు. అదే కార్యక్రమంలో అంబటి రాంబాబు పోలీసుల్ని పక్కకు దోసి బ్యారికేడ్స్ని కూడా తొలగించేశాడు సార్. ఆ రోజు పోలీసులు ఇంత జనం రాకూడదు, చాలా ఇరుకైన రోడ్లు అని ముందే చెప్పారు. ఆయన అంబటి రాంబాబు పోలీసులపైకి వెళ్ళాడు సార్. అంటే ఈ విపరీతమైన మనస్తత్వం ధోరణి నుండి వాళ్ళకి కొంత విపరీత ధోరణి అనేది మనం చూస్తూనే ఉంటాం. అక్కడ ఉన్న కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో సహించలేనిది. అంటే ఇప్పుడు చూడండి, రపారపా నరుకుతాం అనేది అంటే కంప్లీట్గా ఒక నెగిటివ్ మైండ్ సెట్. మీరు ఒక సైకలాజికల్ డాక్టర్ని కూర్చోబెట్టి, ఒక సైకాలజిస్ట్ని కూర్చోబెట్టినా సరే నరుకుతాం అనేవాడిని మంచివాడు అని అంటారా? లేకపోతే ఏంటరా ఈ గొడవలు, అసలు ఇదేందిరా, అసలు ఎట్లా గవర్నమెంట్ చట్టం ఉంది, న్యాయం ఉంది, ఎవడన్నా తప్పు చేస్తే శిక్షించాల్సిన వాళ్ళు న్యాయస్థానం అనేది మాట్లాడే వాళ్ళది ఒక పాజిటివిటీ. మేమే నరుకుతాం, మేమే చేస్తాం. ఇప్పుడు వాళ్ళు నిజంగా తప్పు చేశారనుకోండి, టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెడితే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వీళ్ళు వస్తే కేసులు పెడతాం, మేము కూడా న్యాయస్థానంలో పోరాడతామని అనకుండా రపారపా నరుకుతాం అని. 2029లో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు అవును రపా నరికి పడేస్తామనే ఫ్లే కార్డు జగన్ పక్కనే ఉంటే పిలిచి బుద్ధుందారా మీకు, అలాంటి ఫ్లే కార్డ్స్ ఎందుకు ప్రదర్శిస్తున్నారని చెప్పాల్సింది అతను. నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి పుష్పాల సినిమా డైలాగ్ మా వాళ్ళు బ్యానర్లు వేసుకొని తిరుగుతున్నారు, తప్పేముంది అంటున్నాడు సార్. అదే అంటే ఆయన మెంటాలిటీ, మైండ్ సెట్. దాంతో పాటు నేను సింగయ్య ఆయన కారు కింద పడితే ఇప్పుడు కూడా ఒప్పుకోవడానికి వాళ్ళు మనసు అంగీకరించలేదు. ప్లస్ ఫేక్ వీడియో అంటున్నారు, మాకు భద్రత ఇవ్వకపోవడం వల్ల జరిగింది అంటున్నారు. అసలు ఆ భద్రతను దగ్గరికి రానియట్లేదు అంట. నిజంగా అందరినీ కలిసివేసే అంశాలండి ఇవి. మనకి అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొన్న దేశవాళీ మనకి పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగేది ఉంది. కనీసం దేశం లోపలన్నా సరే మనకున్న ఒక రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయినా, తెలుగు రాష్ట్రాల్లో కూడా శాంతి లేకపోవడం, ఇలాంటి పరిణామాలు జరగడం, శత్రువులతో పోరాడడం, మనమే ఇంత శత్రువులతోటి. పొలిటీషియన్స్ అండి మెయిన్గా ఏంటంటే ఎక్కువ మనకి ఈ తలనొప్పి అంతా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు కానీ ఇవి కానీ ఒప్పుకోరు. కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఒప్పుకోరు. దీనివల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది సార్. వైసీపీ లాస్ట్ ఇలాంటివి చేసే 11 సీట్లకు పరిమితం అయ్యారు సార్. దానికి ఇప్పుడు రెట్టింపు చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతైతే అరాచకాలు చేశారో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెట్టింపు చేస్తున్నారు సార్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ, ఇది ఇలాగ ఉంటే వైసీపీ కనుమరుగైపోవడం ఖాయం. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని కారు కింద పడి చనిపోవాలని ఆయన కోరుకోడు, కానీ జరిగినప్పుడు అది తప్పు జరిగింది, దీన్ని ఖండిస్తున్నామని చెప్పకపోవడం పెద్ద తప్పది. కరెక్ట్. తప్పకుండా వైసీపీ వాళ్ళు కానీ ఆలోచించాలి. ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకుంటే తిరిగి అధికారంలోకి వచ్చి వాళ్ళని నమ్ముకున్న ప్రజలను, వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలు కూడా న్యాయం చేయొచ్చు. నమస్తే సార్.